అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు, మేము కొత్తగా చూస్తానేటివి కాదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమరా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు. ముఖ్యంగా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మీరే చూసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా, నాయకులను భయపించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపించాలా, ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా, కాంట్రాక్టర్లను బెదిరించాలా, జరుగుతున్న వర్కులను ఆపాలా, ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు, ఆ పద్ధతి మార్చుకోవాలా. ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే కానీ ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలియజేసుకునేదంటే, నా శక్తికి మించి, నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన, కార్యకర్తలను ఆదుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిరా అంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా కూడా నా శక్తికి మించి నేను పనిచేసిన. అంతేకాకుండా ఈ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను ప్రజలకు వివరించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన రోజు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత, 2019 నుంచి 24 వరకు దాంట్లో కూడా మా మున్సిపాలిటీ ఏర్పడి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే కన్నా ఈరోజు ఓడిపోయినామనే బాధ కన్నా మాకు ఎక్కువ ఏమనిపిస్తుందంటే ప్రజలు ఎక్కడ మమ్మల్ని చెడుగా అనుకుంటారో అనే ఆలోచననే మాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే కానీ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు ఏ పార్టీ అండలేదు. ఆ రోజు అనవసరంగా కేసులు పెడుతుంటే, జైళ్ళల్లో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించేదానికో మమ్మల్ని చూసిపోయేదానికి ఎవరైనా వస్తే వాళ్ళపైన లాఠీ చార్జీలు జరిగిన రోజు కూడా మేము ఏ రోజు బాధపడలే. కానీ ఈరోజు అధికారంలో ఉండి ఈ అధికారాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఓట్లు చూసే టైంలో ప్రజలకు వివరించి చెప్పుకోవాలని చెప్పే అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పేదవాళ్ళకు న్యాయం చేయాలా, డెవలప్ చేయాలా అనే ఒక తపనతోనే మేము పనిచేసినాం తప్ప రాజకీయాలలో అవినీతి చేయాలా, డబ్బు సంపాదించుకోవాలా, కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టాలా, సారాయి వ్యాపారాలు చేయాలా, లేకుంటే భూ కబ్జాలు చేయాలా, లేకుంటే కానీ ఏమన్నా ప్రజలపైన దాడులు చేసి ఆ కేసుల నుంచి తప్పించుకోవాలా అని చెప్పి ఏ రోజు కూడా మేము రాజకీయాలు చేయలేదని చెప్పి ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు వివరించి విన్నవించి చెప్పుకుంటున్నా. ఎందుకంటే కానీ ఏమేం తప్పుల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమి జరిగిందనేది సమీక్షించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా కొంతమంది నాయకుల ప్రెస్ మీట్లు చెప్పిన, ఒకరు ఒక కారణం చెప్తున్నారు, ఇంకొక కారణం చెప్తున్నారు. అవన్నీ కూడా బయట మీడియాకి చెప్పేటివి కాదు. కాబట్టి నేను కూడా పార్టీలో కూర్చొని అంతర్గతంగా చర్చించి వాటిపైన కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం త్వరలోనే. ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజల్లోకి బలంగా వెళ్తాం. ప్రభుత్వం రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా దగ్గర నుంచి చూస్తాం. ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చే రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన మాట రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు 10 రెట్లు ఎక్కువ హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని ఎంతవరకు మీరు పరిష్కరించగలుగుతారు, ఎంతవరకు ప్రజలకు అందించగలుగుతారు? ఈ అందించే క్రమంలో మీరు ఏదన్నా కూడా చేయలేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పదలుచుకునే విషయం అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత మంచి క్యాడర్ దొరికినందుకు, ఇంత మంచి నాయకులు దొరికినందుకు నిజంగా మా అదృష్టం అని చెప్పి కూడా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప, ప్రజల దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఎప్పుడు కూడా ఏదైనా నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు చేసుకొని కమిషన్లు కొట్టాలనో, లేదా వచ్చే పెన్షన్లలో కమిషన్లు కొట్టాలనో, లేకుంటే ఏదైనా పోస్టులు వస్తే అమ్ముకోవాలన్న ఆలోచన లేకుండా కేవలం ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని ఒకటే ఒక ఆలోచనతో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజులలో మీకు ఎటువంటి ఆపద వచ్చినా, ఏం అవసరం వచ్చినా, ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా అందకపోయినా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తానా, నేను 1 రూపాయి సంపాదించుకుంటే
ఆ రూపాయికి మించి ₹1.5 మీకోసమే ఖర్చు పెడతానని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఎక్కడెక్కడైతే తప్పిదాలు జరిగినాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు అందరికీ